नमस्कार मेरे प्यारे देशवासियों। నా ప్రియమైన దేశస్థులారా, నమస్కారములు. ఈరోజు నేను వేదవాక్యంతో నా ప్రసంగాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. एक वेद वाक्य के साथ करना चाहता हूं। కృతం మే దక్షిణే హస్తే జయో మే సవ్య ఆహితః. భారతదేశ సందర్భంలో దీనిని పరిశీలిస్తే అర్థం, మన దేశం ఒకవైపు తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది, మరోవైపు అది గొప్ప విజయాన్ని కూడా సాధించింది. एक तरफ कर्तव्य का पालन किया तो दूसरी तरफ उसे बड़ी सफलता भी मिली। कल 21 अक्टूबर को भारत ने 1 बिलियन అక్టోబర్ 21న 1 బిలియన్ అంటే 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు కష్టమైన కానీ అసాధారణమైన లక్ష్యాన్ని భారత్ సాధించింది. इस उपलब्धि के पीछे 130 करोड़ देशवासियों की कर्तव्य शक्ति लगी है। ఈ విజయం వెనుక 130 కోట్ల మంది దేశస్థుల కర్తవ్య శక్తి ఉంది. కాబట్టి ఈ విజయం భారతదేశం యొక్క విజయం మరియు ప్రతి దేశస్థుడి విజయం. దీనికోసం నేను దేశ ప్రజలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. हृदय से बधाई देता हूं। साथियों, 100 करोड़ वैक्सीन डोज సహచరులారా, 100 కోట్ల టీకా మోతాదులు ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, ఇది దేశ సామర్థ్యానికి ప్రతిబింబం. చరిత్రలో క్రొత్త అధ్యాయాన్ని సృష్టించడం, కష్టమైన లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలో మరియు వాటిని ఎలా సాధించాలో తెలిసిన ఒక క్రొత్త భారతదేశం యొక్క చిత్రం ఇది. निर्धारित कर उन्हें हासिल करना जानता है। ये उस नए भारत की तस्वीर है। తన తీర్మానాలను నెరవేర్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న క్రొత్త భారతదేశపు చిత్రం ఇది. साथियों, आज कई लोग సహచరులారా, ఈరోజు చాలామంది ప్రజలు భారతదేశ టీకా కార్యక్రమాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చి చూస్తున్నారు. భారతదేశం 100 కోట్ల అంటే 1 బిలియన్ మార్కును దాటిన వేగం కూడా ప్రశంసించబడింది. అయితే ఈ విశ్లేషణలో తరచుగా తప్పిపోయిన ఒక విషయం ఏమిటి అంటే, ఇది మనం ఎక్కడ నుంచి ప్రారంభించాము. कि हमने ये शुरुआत कहां से की है। दुनिया के दूसरे बड़े देशों के लिए वैक्सीन पर रिसर्च ప్రపంచంలోని ఇతర పెద్ద దేశాలు వ్యాక్సిన్లను కనుగొనడంలో, టీకాల పరిశోధనలో దశాబ్దాల నైపుణ్యాన్ని కలిగి ఉన్నాయి. उनकी महारत है। భారతదేశం ఎక్కువగా ఈ దేశాలు తయారు చేసిన టీకాలపై ఆధారపడింది. ఈ కారణంగా 100 సంవత్సరాల అతిపెద్ద అంటువ్యాధి వచ్చినప్పుడు భారత్లో ప్రశ్నలు తలెత్తడం ప్రారంభించాయి. इसी वजह से जब 100 साल की सबसे बड़ी महामारी आई तो भारत पर सवाल उठने लगे। क्या भारत इस वैश्विक महामारी से लड़ पाएगा? ఈ ప్రపంచ మహమ్మారిపై భారత్ పోరాడగలదా? ఇతర దేశాల నుండి చాలా వ్యాక్సిన్లను కొనడానికి భారతదేశానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? भारत के लोगों को वैक्सीन मिलेगी भी या नहीं? क्या भारत इतने लोगों को टीका लगा पाएगा? భారతదేశానికి టీకా ఎప్పుడు వస్తుంది? భారతదేశ ప్రజలు వ్యాక్సిన్ పొందుతారా లేదా? మహమ్మారి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి భారతదేశం తగినంత మందికి టీకాలు వేయగలదా? వివిధ ప్రశ్నలు ఉన్నాయి. కానీ నేడు ఈ 100 కోట్ల వ్యాక్సిన్ మోతాదులు ప్రతి ప్రశ్నకు సమాధానమిస్తోంది. భారతదేశం తన పౌరులకు 100 కోట్ల వ్యాక్సిన్ మోతాదులను ఇచ్చింది, అది కూడా ఉచితంగా. साथियों, 100 करोड़ वैक्सीन डोज का एक प्रभाव ये भी होगा సహచరులారా,
100 కోట్ల వ్యాక్సిన్ డోసుల ప్రభావం ఇప్పుడు ప్రపంచం భారతదేశాన్ని కరోనా కంటే సురక్షితమైనదిగా పరిగణిస్తోంది. ఫార్మా హబ్గా భారత్ ప్రపంచంలో ఆనందించే ఆమోదం మరింత బలోపేతం అవుతోంది. ఈరోజు భారతదేశం యొక్క శక్తిని ప్రపంచం మొత్తం చూస్తోంది. आज भारत की इस ताकत को देख रहा है, महसूस कर रहा है. साथियों, भारत का वैक्सीनेशन अभियान సహచరులారా, భారతదేశ టీకా ప్రచారం సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఔర్ సబ్కా ప్రయాస్ అనే ఒక నినాదం యొక్క సజీవ ఉదాహరణ. భారతదేశ టీకా ప్రచారం అందరి మద్దతు, అందరి అభివృద్ధి, అందరి విశ్వాసం మరియు అందరి ప్రయత్నం యొక్క సజీవ ఉదాహరణ. కరోనా మహమ్మారి ప్రారంభంలో భారతదేశం వంటి ప్రజాస్వామ్యంలో ఈ మహమ్మారిపై పోరాడటం చాలా కష్టమని కూడా భయాలు వ్యక్తమయ్యాయి. भारत के लोगों के लिए ये भी कहा जा रहा था कि इतना संयम, इतना अनुशासन यहां कैसे चलेगा. ఇంత సంయమనం, అంత క్రమశిక్షణ ఇక్కడ ఎలా పనిచేస్తాయని భారతదేశం గురించి, భారతదేశ ప్రజల గురించి కూడా చెప్పబడింది. కానీ మాకు ప్రజాస్వామ్యం అంటే అందరి తోడు, దేశం ప్రతి ఒక్కరిని వెంట తీసుకుని అందరికీ వ్యాక్సిన్, ఉచిత వ్యాక్సిన్ ప్రచారం ప్రారంభించింది. देश का एक ही मंत्र रहा कि अगर बीमारी भेदभाव नहीं करती, పేద ధనిక, గ్రామం నగరం, సుదూరం, దేశంలో ఒకే ఒక మంత్రం ఉంది. ఈ వ్యాధి వివక్ష చూపకపోతే టీకాలో కూడా వివక్ష ఉండదు. అందువల్ల విఐపి సంస్కృతి టీకా ప్రచారంలో ఆధిపత్యం చెలాయించలేదని నిర్ధారించబడింది. ఎవరైనా ఎంత ఉన్నత పదవిలో ఉన్నా, ఎంత ధనవంతుడైనప్పటికీ అతను సాధారణ పౌరుల మాదిరిగానే టీకా పొందాడు. साथियों, हमारे देश के लिए ये भी कहा जा रहा था, సహచరులారా, టీకాలు వేయించుకోవడానికి చాలామంది ఇక్కడ రారని మన భారతదేశం గురించి చెప్పబడింది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలలో వ్యాక్సిన్ హెడ్జింగ్ ఒక పెద్ద సవాలుగా మిగిలిపోయింది. కానీ భారతదేశ ప్రజలు అలాంటి వారికి 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు తీసుకుని నిరుత్తరపరిచారు. निरुत्तर कर दिया है. साथियों, किसी अभियान में जब सबका प्रयास, సహచరులారా, ప్రచారానికి అందరి ప్రయత్నం జోడించినప్పుడు ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మహమ్మారికి వ్యతిరేకంగా దేశ పోరాటంలో మేము ప్రజల భాగస్వామ్యాన్ని మా మొదటి శక్తిగా చేశాము. రక్షణ యొక్క మొదటి వరుసగా చేశాము. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్గా చేశాము. దేశం తన సంఘీభావాన్ని, శక్తిని ఇవ్వటానికి చప్పట్లు కొట్టింది, కంచాలు మోగించింది, దీపాలు వెలిగించింది. అప్పుడు కొంతమంది ఇలా చేస్తే ఈ వ్యాధి పారిపోతుందా అని అన్నారు. కానీ మనమందరము దానిలో దేశం యొక్క ఐక్యత, సామూహిక శక్తి యొక్క మేలుకొలుపును చూశాము. ఈ శక్తి కోవిడ్ టీకాలలో స్వల్ప వ్యవధిలో దేశాన్ని 100 కోట్లకు తీసుకుని వెళ్ళింది. మన దేశం ఒక్క రోజులో 1 కోటి టీకా మార్కును ఎన్నోసార్లు దాటింది. ఇది ఒక పెద్ద సామర్థ్యం, నిర్వహణ నైపుణ్యం, సాంకేతికత యొక్క గొప్ప ఉపయోగం. ఇది నేడు ఏ పెద్ద దేశాలకు లేదు. 1 करोड़ टीकाकरण का आंकड़ा पार किया है. ये बहुत बड़ा सामर्थ्य है, प्रबंध कौशल है, टेक्नोलॉजी का बेहतरीन इस्तेमाल है, जो आज बड़े बड़े देशों के पास भी नहीं है. साथियों, भारत का पूरा वैक्सीनेशन प्रोग्राम, సహచరులారా, భారతదేశ మొత్తం టీకా కార్యక్రమం విజ్ఞాన గర్భంలో పుట్టింది.
శాస్త్రీయ ప్రాతిపదికన పెరిగింది మరియు శాస్త్రీయ పద్ధతుల ద్వారా 4 దిశలకు చేరుకుంది. हम सभी के लिए गर्व करने की बात है భారతదేశంలోని మొత్తం టీకాల కార్యక్రమం సైన్స్ బాండ్, సైన్స్ డ్రివెన్ మరియు సైన్స్ బేస్డ్ కావటం మనందరికీ గర్వకారణం. वैक्सीन बनने से पहले టీకా తయారీకి ముందు మరియు వ్యాక్సిన్ కనుగొనబడే వరకు మొత్తం ప్రచారం ప్రతి చోట సైన్స్ మరియు శాస్త్రీయ విధానాన్ని కలిగి ఉంది. తయారీకి సంబంధించి అలాగే ఉత్పత్తిని ఎలా పెంచడం అన్నదే మా ముందున్న సవాలు. ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద జనాభా, ఆ తరువాత వివిధ రాష్ట్రాలకు, సుదూర ప్రాంతాలకు సకాలంలో వ్యాక్సిన్ పంపిణీ. ఇది కూడా ఏ భగీరథ పని కంటే తక్కువ కాదు. కానీ శాస్త్రీయ పద్ధతులు మరియు కొత్త ఆవిష్కరణలతో దేశం ఈ సవాళ్లకు పరిష్కారాలను కనుగొన్నది. వనరులు అసాధారణ వేగంతో పెరిగాయి. असाधारण स्पीड से संसाधनों को बढ़ाया गया. ఏ రాష్ట్రం ఎంత టీకాను ఎప్పుడు పొందాలి, ఏ ప్రాంతంలో ఎంత వ్యాక్సిన్ చేరుకోవాలి, దీనికి కూడా శాస్త్రీయ ఫార్ములా కింద పని జరిగింది. इसके लिए भी वैज्ञानिक फॉर्मूले के तहत काम हुआ. మన దేశం తయారు చేసిన కోవిన్ ప్లాట్ఫామ్ వ్యవస్థ కూడా ప్రపంచంలో ఆకర్షణ కేంద్రంగా ఉంది. विश्व में आकर्षण का केंद्र है. భారతదేశంలో తయారైన కోవిన్ ప్లాట్ఫామ్ సామాన్యులకు సౌలభ్యాన్ని అందించడమే కాకుండా మన వైద్య సిబ్బంది పనిని సులభతరం చేసింది. साथियों, आज चारों तरफ సహచరులారా, ఈ రోజు చుట్టూ ఒక నమ్మకం ఉంది, ఉత్సాహం ఉంది. సమాజం నుండి ఆర్థిక వ్యవస్థ వరకు ఆశావాదం ఉంది. దేశీయ మరియు విదేశాలలో నిపుణులు మరియు అనేక ఏజెన్సీలు భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చాలా సానుకూలంగా ఉన్నాయి. నేడు భారతీయ కంపెనీలలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావటం మాత్రమే కాదు, యువతకు క్రొత్త ఉపాధి అవకాశాలు కూడా సృష్టింపబడుతున్నాయి. आज भारतीय कंपनियों में न सिर्फ रिकॉर्ड इन्वेस्टमेंट आ रहा है, बल्कि युवाओं के लिए रोजगार के नए अवसर भी बन रहे हैं. స్టార్టప్లలో రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టడం, రికార్డు స్టార్టప్లు యూనికార్న్లుగా మారుతూ ఉన్నాయి. గృహ రంగంలో కూడా క్రొత్త శక్తి కనిపిస్తోంది. గత నెలల్లో చేపట్టిన వివిధ సంస్కరణలు, అనేక కార్యక్రమాల నుండి, గతిశక్తి నుండి క్రొత్త డ్రోన్ విధానం వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందటంలో పెద్ద పాత్ర పోషిస్తోంది. और तेजी से आगे बढ़ाने में बड़ी भूमिका निभाएंगे. కరోనా సమయంలో వ్యవసాయ రంగం మన ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచింది. నేడు ప్రభుత్వం ఆహార ధాన్యాల సేకరణ రికార్డు స్థాయిలో జరుగుతోంది. డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తోంది. వ్యాక్సిన్ యొక్క పెరుగుతున్న కవరేజ్తో పాటు ఆర్థిక, సామాజిక కార్యకలాపాలు, క్రీడలు, పర్యాటకం, సానుకూల కార్యకలాపాలు ప్రతి చోట వేగవంతం అవుతున్నాయి. एंटरटेनमेंट हो, सब तरफ सकारात्मक गतिविधियां तेज हो रही हैं. రాబోయే పండుగ సీజన్ దీనికి మరింత ఊపునిస్తుంది, దానికి బలాన్నిస్తుంది. साथियों, एक जमाना था సహచరులారా, ఒకప్పుడు మేడ్ ఇన్ ఆ దేశంలో, మేడ్ ఇన్ ఈ దేశంలో అని చాలా క్రేజ్ ఉండేది. కానీ నేడు ప్రతి దేశ పౌరుడు మేడ్ ఇన్ ఇండియా యొక్క శక్తి చాలా పెద్దదని గ్రహించాడు. ये साक्षात अनुभव कर रहा है कि मेड इन इंडिया की ताकत बहुत बड़ी होती है. అందువల్ల ఈరోజు నేను మీకు మళ్ళీ చెప్తాను, ప్రతి చిన్న వస్తువు ఇది మేడ్ ఇన్ ఇండియా
దీనిని తయారు చేయడంలో భారతీయుడు చెమటోడ్చాడు. దీనిని కొనాలని మనం పట్టుబట్టాలి, మరియు ఇది అందరి ప్రయత్నాలతో మాత్రమే సాధ్యమవుతుంది. उसे खरीदने पर जोर देना चाहिए और ये सबके प्रयास से ही संभव होगा. जैसे स्वच्छ भारत अभियान స్వచ్ఛ భారత్ అభియాన్ ఒక ప్రజా ఉద్యమం వలె, అదేవిధంగా భారతదేశంలో తయారైన వస్తువులను కొనడం, భారతీయులు తయారు చేసిన వస్తువులను కొనడం, స్థానికంగా స్థిరంగా ఉండటం, మనము దీనిని ఆచరణలో పెట్టాలి. మరియు అందరి ప్రయత్నాలతో మేము కూడా దీన్ని కొనసాగిస్తామని నేను నమ్ముతున్నాను. सबके प्रयास से हम ये भी करके रहेंगे. आप याद करिए, पिछली दिवाली మీకు గుర్తుందా, గత దీపావళి నాడు ప్రతి ఒక్కరి మనస్సు మరియు మనస్సులో ఒక టెన్షన్ ఉండేది. కానీ ఈ దీపావళి 100 కోట్ల వ్యాక్సిన్ డోసుల కారణంగా ఆత్మవిశ్వాసం ఉంది. నా దేశ వ్యాక్సిన్ నాకు రక్షణ కల్పించగలిగితే, నా దేశ ఉత్పత్తి, నా దేశ ఉత్పత్తులు నా దీపావళిని మరింత గ్రాండ్గా చేయగలవు. దీపావళి సమయంలో అమ్మకాలు ఒకవైపు మరియు మిగిలిన సంవత్సరం ఒకవైపు. మన చిన్న దుకాణదారులు, మన చిన్న పారిశ్రామికవేత్తలు, మన వీధి విక్రేతలు, సోదరులు మరియు సోదరీమణులకు 100 కోట్ల వ్యాక్సిన్ డోసు ఆశాకిరణంగా వచ్చింది. एक तरफ होती है हमारे यहाँ दिवाली के समय, त्योहारों के समय बिक्री एकदम बढ़ जाती है. 100 करोड़ वैक्सीन डोज हमारे छोटे छोटे दुकानदारों, हमारे छोटे छोटे उद्यमियों, हमारे रेहड़ी पटरी वाले भाइयों बहनों, सभी के लिए आशा की किरण बनकर आई है. साथियों, आज हमारे सामने अमृत महोत्सव के संकल्प है. సహచరులారా, ఈరోజు మన ముందు అమృత మహోత్సవం యొక్క తీర్మానాలు ఉన్నాయి. కాబట్టి మన ఈ విజయం మనకు క్రొత్త విశ్వాసాన్ని ఇస్తుంది. పెద్ద లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలో మరియు వాటిని ఎలా సాధించాలో దేశానికి తెలుసు అని ఈరోజు మనం చెప్పగలం. కానీ దీనికోసం మనం నిరంతరం జాగ్రత్తగా ఉండాలి. మనం అజాగ్రత్తగా ఉండకూడదు. ఎంత చక్కటి కవచం, ఎంత ఆధునిక కవచం! కవచం నుండి రక్షణకు పూర్తి హామీ ఉన్నప్పటికీ కూడా యుద్ధం జరుగుతున్నంతకాలం ఆయుధాలు వదలకూడదు. कवच कितना ही आधुनिक हो, कवच से सुरक्षा की पूरी गारंटी हो, तो भी जब तक युद्ध चल रहा है हथियार नहीं डाले जाते. मेरा आग्रह है कि हमें మనము మన పండుగలను అత్యంత జాగ్రత్తగా జరుపుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. और जहां तक मास्क का सवाल है, कभी कभी जरा, लेकिन अब तो डिजाइन की दुनिया भी मास्क में प्रवेश चुकी है. मेरा इतना ही कहना है, जैसे हमें जूते पहन करके ही बाहर जाने की आदत लग गई है ना, बस वैसे ही मास्क को भी एक सहज स्वभाव बनाना ही होगा. जिनको వ్యాక్సిన్ ఇంకా తీసుకొని వారు దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. టీకాలు వేసుకున్నవారు ఇతరులకు స్ఫూర్తిని కలిగించండి. మనమందరం కలిసి ప్రయత్నిస్తే మనము త్వరలో కరోనాను ఓడించగలమని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీ అందరికీ వచ్చే పండుగల సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు. आप सभी को आने वाले त्योहारों की एक बार फिर बहुत बहुत शुभकामनाएं. ధన్యవాదాలు.